క్యాలెండర్ ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ దాంతో పాటుగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అటు గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే గత సంవత్సరంలో అటు జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసేటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. దాంతో పాటుగా ఇప్పటి వరకు కూడా మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు అనేది కూడా అటు నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి అటు గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. ముట్టడికి కూడా ఈరోజు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా గాంధీ భవన్ వద్ద ఒకసారి మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున నిరుద్యోగుల ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పోలీసులను గాంధీ భవన్ వద్ద మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అనేక మందిని అరెస్ట్ చేసి వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు పంపించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. భారీ ఎత్తున గాంధీ భవన్ వద్ద మాత్రం పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా కాకుండా గ్రూప్స్ గా అటు ఏదైతే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ధర్నా కార్యక్రమానికి ముట్టడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. నాంపల్లి ఏదైతే గాంధీ భవన్ ఉన్న ప్రాంతం మొత్తం కూడా చుట్టూరా కూడా మొత్తం పోలీసు వలయంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడ ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. భారీగా వందలాది మంది పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారందరినీ రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద గాంధీ భవన్ వద్ద తాజా పరిస్థితి.